అలానే చేశారు. భారత యొక్క ఆర్థిక పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అది డెడ్ అనేది చెప్తూ ఉన్నాడు. మన ఆర్థిక పరిస్థితిని వాస్తవంగా మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని అంటే తాజాగా వేసినటువంటి అంచనాల ప్రకారం రాబడి తగ్గింది, ఖర్చులు ఎక్కువైపోయాయి అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. మరి ఎందుకు రాబడి తగ్గింది అని అంటే పన్నులు డైరెక్ట్గా పన్నులో లేదా ఇండైరెక్ట్ పన్నులో కట్టేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేసినప్పటికి కూడా పన్ను చెల్లించలేకపోతున్నారు, అంటే ఆదాయాలు తగ్గినాయి, ప్రజల ఆదాయాలు తగ్గిపోయినాయి అనేది ఆ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు అని అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ ఏడాది ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే పిఎస్యులు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని అమ్మడానికి సిద్ధపడింది. తద్వారా 80,000 కోట్ల రూపాయలను రాబట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అంచనా పెట్టారు కేంద్ర బడ్జెట్లో. అది మీరు చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అందరికీ ఆన్లైన్లో అందుబాటులోనే ఉంటుంది. పబ్లిక్ రంగ సంస్థల్లో ఉండేటువంటి వాటాల్ని అమ్ముకోవడం ద్వారా 80,000 కోట్లను రాబట్టాలి అనేటువంటి అంచనాను కేంద్ర ప్రభుత్వం వేసింది. ఆ మేరకు అడుగులు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అంచనా కంటే మించిన విధంగా సక్సెస్ అయ్యేలాగా ఇప్పుడు పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే గత 6 వారాల నుంచి 18,000 కోట్ల రూపాయలని రాబట్టగలిగింది వాటాలని ఉపసంహరించుకోవడం ద్వారా. రాబోయేటువంటి రోజుల్లో ఐడిబిఐ బ్యాంకుతో పాటు మరొక 8 బ్యాంకుల్లో ఉండేటువంటి వాటాలని విక్రయించాలి, ఓపెన్ ఫర్ సేల్ ఓఎఫ్సి ఓపెన్ ఫర్ సేల్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ ఏడాది ఈ సీజన్లో సబ్సిడీ రూపంలో రైతులకి ఎరువులను ఇస్తున్నాం, ఆ ఎరువులకి ఇచ్చేటువంటి సబ్సిడీ 3 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తుంది. ఈ 3 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం అనేది ఒక భారం కింద కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలా సబ్సిడీలు ఇస్తూ పోతున్నాము. ఆ సబ్సిడీల కారణంగానే భారతదేశం అప్పుల పాలయ్యిందని చెప్పి ఇప్పుడు ఆర్థికవేత్తలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాని బట్టి చెప్తూ ఉన్నారు. మొత్తం 300 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది భారతదేశం. దీంట్లో దాదాపు 200 లక్షల కోట్ల రూపాయలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులే ఉన్నాయి. సరే, మొత్తం మీద వెరసి 300 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఈ 300 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీ కట్టాలి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, బత్యాలు, పెన్షన్లు ఇవన్నీ ఇవ్వాలంటే మళ్ళీ అప్పు తీసుకురావాలి. ఇదే పరిస్థితి భారతదేశానికి కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు, ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఇలాంటి ప్రభుత్వాలకి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న ఉద్యోగస్తుల నుంచి వినిపిస్తూ ఉంటుంది. కానీ ఉద్యోగస్తులే ఓ పెద్ద భారంగా మారారు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు ఓపెన్గా చెప్తున్నారు, నాకు వచ్చేటువంటి ఆదాయంలో ఉద్యోగులకి జీతాలు, బత్యాలు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా సరిపోవట్లేదు, ఇక నేను వడ్డీలు కూడా చెల్లించాలి, వడ్డీలు చెల్లించాలంటే మళ్ళీ ఏదో ఒకటి అమ్ముకోవాలి, అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అమ్ముకోవాలి అని చెప్పి ఆయనే చెప్తున్నారు. అందుకే భూముల్ని వేలం వేస్తున్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూములను వేలం వేస్తున్నారు. అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములు కూడా వేలం వేస్తున్నారు. వేలం వేసి వడ్డీలు తీర్చడానికి, లేదంటే పింఛన్లు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి అమ్మేస్తూ ఉన్నారు. సేమ్ అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం వాటాలు ఉన్నటువంటి కంపెనీలు అనేక ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేటువంటి వాటాలను విక్రయించుకుంటూ వెళ్తూ ఉంది. ఈ సంవత్సరం 80,000 కోట్ల రూపాయలని విక్రయించాలని చెప్పేసి అనుకుంటుంది. మరి విక్రయించినటువంటి 80,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగులకి జీతాలు, బత్యాలు, పెన్షన్లు ఇవి ఇవ్వడానికి, అలాగే తీసుకొచ్చినటువంటి డబ్బుకి వడ్డీ కట్టడానికి ఇవి విక్రయించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ఎన్ని రోజులు విక్రయిస్తారంటే విక్రయిస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉద్యోగుల్లో ఏమాత్రం తిరుగుబాటు లేదు. కారణం ఏంది? వాళ్ళు రిటైర్ అయిపోతారు. వాళ్ళు రిటైర్ అయిపోయేదాకా వాళ్ళకి ఈ రాబోయే 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో వాళ్ళకి ఇబ్బంది లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి మనకి ప్రభుత్వం విక్రయించినా ఇబ్బంది లేదు మనకి అని అనుకుంటున్నారు. కానీ
ఇది రాబోయేటువంటి రోజుల్లో టోటల్గా భారతదేశాన్నే సంక్షోభంలోకి నెట్టేటువంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రమాదకర సిచ్యువేషన్ ఉంది. అందుకే అమెరికా దేశ ట్రంప్ భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని అంటూ ఉన్నారు. కానీ మనం డెడ్ ఎకానమీలో ఉన్నామంటే లేము. డెడ్ ఎకానమీ నుంచి బయటపడాలన్నా, డెడ్ ఎకానమీ అని చెప్పి అమెరికా దేశ ట్రంప్ అనే అతను అనకుండా ఉండాలన్నా ఉద్యోగుల్లో రాజకీయ నాయకులు అవినీతి తగ్గాలి. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఒక డిఎస్పీ ఇంట్లో ఏసీ బోర్డు రైడ్ చేస్తే 200 కోట్లు బయటపడ్డాయి. 4 కేజీల బంగారం, వెండి, 20 ఎకరాల పొలం, బెంగళూరులో 30 ఎకరాల పొలం, విల్లాలు, ఇవన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ కలిపితే బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైనే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏసీబీ. ఇలా భారతదేశంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఉద్యోగస్తులు కొంతమంది, అలాగే రాజకీయ నాయకులు కానీ, వీళ్ళు ప్రభుత్వ ఖజానానికి జమ కావాల్సినటువంటి సంపదని దోచేసుకుంటున్నారు. ఈ కారణం చేత ఒక 10% దగ్గర డబ్బు వెళ్ళిపోతుంది. అందుకే ఆర్థికవేత్తలు ఇప్పుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే భారత సంపద దాదాపుగా 60% సంపద, 60% సంపద 1% పీపుల్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. అంటే మిగతా 40%, 99% మంది పబ్లిక్ పంచుకోవాల్సి వస్తుంది. ఇది డెడ్ ఎకానమీ అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. మన ఆర్థికవేత్తలు కూడా ఆల్మోస్ట్ ఆయన చెప్పిన దానికి అనుగుణంగా చెప్తూ ఉన్నారు. అంటే ఎవరు కుబేర్లు అయిపోతున్నారు, అనేక మంది కుబేర్లు అయిపోతున్నారు. అనేక మంది డబ్బులు సంపాదించుకుంటూ కాన్సన్ట్రేషన్గా కొంతమంది దగ్గరికి వెళ్ళిపోతుంది. పేదలు మరింత మంది పెరుగుతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మధ్యతరగతి నలిగిపోతూ ఉన్నారు. ఈ పేదలు మధ్యతరగతి వర్గాలకు రావాల్సినటువంటి సంపదని ఏ కొద్ది మందో దోచుకుంటూ ఉన్నారు. నెల నెలా జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, బచ్చాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాము అనేటువంటి ఆలోచన కనుక చేస్తే అవినీతికి దూరంగా ఉంటారు. కానీ అవినీతి చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది, నిజాయితీ పరుల సంఖ్య తగ్గింది. ఆ కారణం చేతనే భారతదేశం అప్పుల పాలవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుల పాలైన తర్వాత ఏం చేస్తారు? అమ్మేస్తారు. ఇప్పుడు అమ్మకానికి పెట్టారు, బ్యాంకులను అమ్మకానికి పెట్టారు, ఐడిబిఐ బ్యాంకును అమ్మకానికి పెడుతున్నారు. దీంతోపాటు మరొక 8 బ్యాంకులు అంటున్నారు. మరి ఏమేం బ్యాంకులు అనేది ఇంకా వెల్లడి కాలేదు. బట్ 8 బ్యాంకులలో ఉండే వాటాలను విక్రయించడానికి సిద్ధపడింది కేంద్ర ప్రభుత్వం. ఎల్ఐసి, ఐడిబిఐ బ్యాంక్, ఈ రెండింటి ద్వారా 20,000 కోట్ల రూపాయల పైగా రాబట్టాలి అనే ఉద్దేశంతో వాటాలను విక్రయించేటువంటి పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఈ విక్రయాలు బాగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియాలో యుద్ధం నెలకొంది. పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పదలం అనేటువంటి విషయంలో ఆలోచిస్తూ ఉన్నారు. భారతదేశం అనేది ఒక మంచి డెస్టినీ అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలో ఉండే వాటాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకే బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి 80,000 కోట్ల కన్నా కూడా ఎక్కువగా ఈ పబ్లిక్ రంగ సంస్థల నుంచి వాటాలను విక్రయించుకునే క్రమంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. మరి ఇది పబ్లిక్ రంగ సంస్థ అంటే ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించినటువంటి వాటా, ప్రజల వాటాన్ని అమ్మేస్తున్నారు. ఆ ప్రజల వాటాను అమ్మేయటంలో ముందుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు ఒకవేళ పిఎస్సీలు కనుక వేలం వేస్తాము, లేదంటే వాటాలను విక్రయిస్తున్నాము అని అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇవాళ ఎల్ఐసి లాంటి కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలు వాటాలని విక్రయిస్తున్నామని అంటే ఉద్యమాలు లేవు. ఐడిబిఐల, ఎస్బీఐ ఇలాంటి వాటిలో వాటాలు విక్రయిస్తున్నామంటే ఎక్కడా పెద్ద ఉద్యమాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్నీ తెలుసు, అలాగే రాజకీయ నాయకులకు అన్నీ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు దగ్గరుండి అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విక్రయాలను ఆపుకోలేకపోతున్నారు. ఎందుకు ఆపుకోలేకపోతున్నారంటే వాళ్ళకి పిఆర్సీ కావాలి, వాళ్ళకి డిఎల్ కావాలి, టీఎల్ కావాలి, కరువు బచ్చాలు కావాలి, వాళ్ళకి పెన్షన్లు కావాలి, ఓపీఎస్ కావాలి. ఇలాంటివన్నీ వాళ్ళకి కోరుతూ ఉన్నారు. అవి నెరవేర్చాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే సంగతి తెలుసు వాళ్ళకి. అందుకే ఆస్తులను విక్రయించడం. ఇప్పుడు పబ్లిక్ రంగ సంస్థల్లో వాటాలను విక్రయిస్తున్నారంటే భారతదేశ ప్రజల యొక్క సంపదని విక్రయిస్తున్నారు, వేలం పెట్టారు. అంటే భారత ప్రజల శ్రమని వేలం పెట్టారు. ఆ శ్రమని అంతా కూడా ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల రూపంలో, పెన్షన్ రూపంలో, పిఆర్సీ రూపంలో, రకరకాలుగా. అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు బెనిఫిట్స్ కోసం ఇవన్నీ
చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఏంటంటే భారత ప్రభుత్వం, భారతదేశం, భారత ప్రజలు అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉన్నటువంటి ఆస్తుల్ని విక్రయించుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ అప్పుల పాలైతే ఆస్తులు విక్రయించుకునేటువంటి పరిస్థితి మనం అందరికీ తెలుసు. ఏదైనా ఒక ఫ్యామిలీ ఎప్పుడు ఆస్తులు విక్రయించుకుంటుంది? సంపాదనకి మరొక మార్గం లేకపోతే. అలాంటి సిచ్యువేషన్ భారతదేశానికి ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాటాలను విక్రయిస్తుంది అని అంటే మరొక మార్గం లేక విక్రయిస్తుంది. మరి దీన్ని ఆపాల్సిన బాధ్యత ప్రత్యేకించి సివిల్ సర్వెంట్స్గా ఉన్నటువంటి ఉద్యోగులకి, అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసేవకులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ అడ్డుకోవాలి. కానీ వాళ్ళే ఫైల్ తయారు చేసి పంపిస్తారు. ఎందుకంటే పంపించకపోతే వాళ్ళకి జీతాలు రావు. ఇలాంటి పరిస్థితి నెలకొంది భారతదేశం యొక్క పరిస్థితి. మరి అమెరికా దేశ ట్రంప్ ఏదైతే చెప్పారో డెడ్ ఎకానమీ అని, అది ఈ ప్రభుత్వ రంగ సంస్థలు వేలం వేయటం ద్వారా నిజమా కాదా అనే అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.